అంటే మరి పాఠ్య గ్రంథంగా విశ్వవిద్యాలయాల్లో ఉండేది అంటున్నారు కదా, అలా పాఠ్య గ్రంథం ఉండడానికి దానికి ఏమైనా కొన్ని లక్షణాలు ఉంటాయా? తప్పకుండా నిజంగానే పాఠ్య గ్రంథానికి కొన్ని లక్షణాలు ఉండాలి అనేటువంటిది నేను ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేశాను కాబట్టి యూనివర్సిటీలో ఉన్నటువంటి అనేక విభాగాలలో పాఠ్య గ్రంథాలు, రెఫరెన్స్ పుస్తకాలు వీటిని ఏ విధంగా ఉండాలి అనేటువంటిది. అలాగే ఈనాడు విద్యార్థులు ఎక్కువ డిస్టెన్స్ విద్యా విధానం ద్వారా చదువుకుంటారు. వారు ప్రతిరోజు కళాశాలకు వెళ్లకుండా డిస్టెన్స్ విద్యా విధానంలో వారు ఇచ్చినటువంటి ఆ పుస్తకాలను ఆధారంగా ఆ పుస్తకాలను తయారు చేయడానికి ఒక కోడ్ ఉంది. అది ఎలాగంటే, ముందు ఒక పాఠము తెలియాలి అంటే ఆ పాఠం యొక్క మొట్టమొదట టైటిల్ అంటాం కదా, ఆ విధంగా శీర్షిక ఉండాలి. పాఠము రాసినటువంటి వ్యక్తి పేరు ఉండాలి. తరువాత మొదట్లోనే ఆ పాఠం మొత్తంలో ఏమి చెప్తున్నాము అనేటువంటివి కంటెంట్ కూడా సబ్జెక్ట్ అంటాం మనం. లెటర్స్ లో మొత్తం లెటర్ యొక్క సబ్జెక్ట్ ని ఒక లైన్ లో సారాంశం ఇవ్వటం. ఆ విధంగా సారాంశము ముందు ఉండాలి. ఆ తరువాత విస్తృతంగా పాఠము పేరాల రూపంలో ఉండాలి, పేజీలుగా ఉండాలి. అది ప్రతి పారాగ్రాఫ్కి ఇంకొక పారాగ్రాఫ్కి మధ్యలో అనుబంధంగా ఒక పారాగ్రాఫ్ చివరలో ఏ విషయాన్ని గురించి పూర్తి చేస్తామో ఆ విషయాన్ని గురించి తర్వాత పారాగ్రాఫ్లో ప్రారంభమవుతుంది. అలాగే ఒక చాప్టర్లో ఏ విషయాన్ని గురించి పూర్తి చేస్తూ ఉంటామో ఆ చాప్టర్ నుంచి తర్వాత భాగంలోకి వెళ్ళటము సులువుగా వెళుతూ ఉండాలి. దానికి కనెక్షన్ ఉండాలి అంటూ ఉంటాం. ఇవన్నీ ఉంటేనే అది చక్కటి పాఠ్యగ్రంథం కానీ లేక రిఫరెన్స్ బుక్ అని కానీ పిలువబడుతుంది. అలాగా రామాయణానికి రెండు విధాలైనటువంటి, ఒకటి పాఠ్యగ్రంథంగా ఇంకొకటి పారాయణ గ్రంథంగా కూడాను రెండు రకాలైనటువంటి అర్హతలు ఉన్నాయి. అయితే మరి పాఠ్య గ్రంథంగా మన వాళ్ళు ఇప్పటిదాకా చేయలేదు కదా, ఇప్పుడు ఏ విశ్వవిద్యాలయంలో చేశారు అంటారా? పాఠ్య గ్రంథంగా రామాయణము వాల్మీకి మహర్షి 8 లక్షల సంవత్సరాల క్రితం దాని రచన చేసినప్పుడే ఆయన ఇవన్నీ ఊహించి ఒక పాఠ్య గ్రంథానికి ఏ విధమైనటువంటి లక్షణాలు ఉండాలో ఈనాటి ప్రొఫెసర్లు నిర్ణయించిన పద్ధతిలో కాకపోయినా అంతకన్నా ఉన్నతమైనటువంటి పద్ధతిలో ఆయన అన్ని సంవత్సరాల క్రితమే దానిని ఒక పాఠ్య గ్రంథం యొక్క రూపురేఖలతో తీర్చిదిద్దారు. ఉదాహరణకి ఇందాకే మనం చెప్పుకున్నాం, మొదట శీర్షిక ఉండాలి అని. శ్రీమద్ రామాయణము అనేటువంటిది శీర్షిక, వాల్మీకి విరచితము అనేటువంటిది దాని యొక్క ఆథర్ యొక్క పేరు ఈ విధంగా ఉంటుంది. ఆ తరువాత ప్రథమ శ్లోకంతోనే నిన్న ఇదివరకు మనము డిస్కస్ చేసినట్లుగా ప్రథమ శ్లోకంతోనే తన గురువు గారైనటువంటి నారద మహర్షి తన వద్దకు వచ్చినప్పుడు జిజ్ఞాసతో వారిని కొన్ని ప్రశ్నలు వేశారు నారద మహర్షి. ఆ ప్రశ్నలకు సమాధానంగా 100 శ్లోకాలలో మొత్తము రామాయణాన్ని అంటే ఈ శతశ్లోకి రామాయణము మనకి సబ్జెక్ట్ మ్యాటర్, ఒక పెద్ద నవల లేకపోతే ఒక పెద్ద రిఫరెన్స్ బుక్, 24,000 శ్లోకాల రిఫరెన్స్ బుక్కి 24,000 శ్లోకాలలో ఏముందో సూక్ష్మంగా 100 శ్లోకాలలో మనకి అందివ్వటం. అంటే చాలామంది మనం హ్యూమన్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక పుస్తకం తీసుకుంటే ఆ పుస్తకాన్ని మొదటి కొద్ది పేజీలు చదువుతాం, 3-4 పేజీలు చాలా ఇంట్రెస్టింగ్గా, ఆ తర్వాత దాన్ని అక్కడ పెడతాము. అలాగే అది అలాగ ఉంటుంది. మళ్ళీ ఎప్పుడో అవసరం వచ్చినప్పుడు ఎప్పుడో తీస్తాము, దాని మీద దుమ్ము పేరుకుని దాన్ని ఎప్పుడో దొలపడం కోసం తీసినప్పుడు మళ్ళీ దాన్ని కొంచెం చూస్తూ ఉంటాము. ఈ విధంగా మొదటి కొద్ది పేజీలు అందరూ చదువుతారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి మన పూర్వులు రామాయణంలో మొత్తం 24,000 శ్లోకాల రామాయణము చదవటం అనేటువంటిది జరుగుతుందో జరగదో, జరిగినా ఎంతకాలం జరుగుతుందో, కాబట్టి మొత్తం రామాయణము చిన్న సూక్ష్మ రూపంలో 100 శ్లోకాలలో పెట్టి ఈ 100 శ్లోకాలు చదవటం ద్వారా రామాయణం మొత్తము యొక్క విశేషము వారికి అవగతమవుతుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని వాల్మీకి మహర్షి రామాయణంలో ఆవిష్కరించారు. తద్వారా ప్రారంభించినటువంటి ప్రతివారు కూడా బాలకాండలోని మొట్టమొదటి సర్గ తప్పకుండా చదువుతారు. ఆ మొదటి సర్గలోనే 100 శ్లోకాలు సారాంశము. ఇంతకన్నా ఇంకా సూటిగా ఈ 100 శ్లోకాల సారాంశము కూడా ఇంకా తక్కువ చేయటం మనకు కనిపిస్తుంది.